బీసీ కోటా అమలు కోసం సడక్ సే సంసద్ తక్ అంటూ జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు, గోదావరి వరద ముప్పు అంచనాపై సర్వేలు, కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్కు కేబినెట్ ఆమోదముద్ర, కస్తూర్బా గాంధీ విద్యార్థులకు స్పోర్ట్స్ సూట్, షూస్, ప్రఖ్యాత ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభం. ఇలాంటి అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభ ఆమోదించిన 2 బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయంపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ నెల 6న పోరుబాట పేరుతో ధర్నా నిర్వహించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా శాసనసభలో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేయాలని సీఎం ఢిల్లీ జంతర్ మంతర్లో డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో డీఎంకే, సమాజ్వాదీ, ఎన్సీపీ, శివసేన, సిపిఎం తదితర పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొని తెలంగాణ ప్రతిపాదించిన 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతును ప్రకటించారు. మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే, అయితే మా బిల్లులు ఆమోదించండి, మా బలైన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి. గద్దె మీద ఉంటే 42% ఇవ్వాల్సిందే. నువ్వు 42% ఇవ్వకపోతే గద్దె మీద నుంచి మేము దించుతాం, 42% రిజర్వేషన్ సాధించుకుంటాం. మీరు తెలంగాణ శక్తిని, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల బ్యాక్వాటర్తో పాటు గోదావరి వరదల సమయంలో వరద ముప్పు అంచనా వేసేందుకు తెలంగాణ సర్కార్ సర్వే చేపడుతోంది. ముప్పు తీవ్రత గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ ఐఐటీ నిపుణుల టీంతో ప్రభుత్వం జూలై 25న అగ్రిమెంట్ చేసుకుంది. అగ్రిమెంట్ చేసుకున్న నాటి నుంచి 6 నెలల్లోపు సర్వే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని టీంను ఆదేశించింది. ఇందుకు అవసరమైన నిధులు 19.40 లక్షలను ఇప్పటికే ప్రభుత్వం రిలీజ్ చేసింది. అగ్రిమెంట్ తర్వాత తాజాగా ఐఐటీ నిపుణుల బృందం భద్రాచలంలో పర్యటించింది. దుమ్ముగూడెం, అశ్వాపురం మండలాల మధ్య గోదావరిపై నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టకు దిగువన భద్రాచలం, పినపాక నియోజకవర్గాల పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఐఐటీ టీం పరిశీలించింది. ఇప్పటికే చాలా ముంపు ఉంటుంది. వీటికి పోలవరం బ్యాక్ వాటర్ తోడైతే ముంపు తీవ్రత మరింత పెరుగుతుంది. సో ప్రత్యామ్నాయాలపై సర్కార్ ఫోకస్ పెంచుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో న్యాయ విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర కేబినెట్ యథాతథంగా ఆమోదించినట్టు తెలిపారు. ప్రాజెక్టు ఊరు, పేరు, అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాల పునాదులపై వేసిన ప్రాజెక్టు కూలిపోయిందని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టంగా పొందుపరిచారని, కమిషన్ విషయం ఎలాంటి రాజకీయ జోక్యం లేదన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4న ప్రారంభించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ చరిత్రలో ఈ ఘట్టం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 20 నెలల్లోనే హైదరాబాద్ను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల హబ్గా మార్చామన్నారు సీఎం. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ చరిత్రలో ఈ ఘట్టం ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి సహా అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపటమే తమ లక్ష్యమని, ఆ దిశగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలకు హైదరాబాద్ జీసీసీ హబ్ గా ఎదగటం ఒక నిదర్శనమని చెప్పారు. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే లక్ష్యమన్నారు సీఎం. ఎలీ లిల్లీ వంటి ప్రపంచ స్థాయి సంస్థ హైదరాబాద్ కు రావటం గర్వకారణమని చెప్పారు. ఇప్పటికీ హైదరాబాద్ లో 2
2,000కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు, 200 అంతర్జాతీయ సంస్థలున్నాయి. దేశంలో తయారవుతున్న టీకాలలో ప్రతి 3 టీకా ఇక్కడే ఉత్పత్తవుతోంది. జీనోమ్ వ్యాలీ దేశంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంగా ఉంది. మధుమేహం, క్యాన్సర్, ఇమ్యూనాలజీ, న్యూరో సైన్స్ వంటి రంగాల్లో ఎలీ లిల్లీ చేసే కృషి గేమ్ చేంజర్ అవ్వబోతోంది. Hyderabad is the life sciences capital of India. We are home to over near about 2,000 life sciences companies. More than 200 global players have presence in Hyderabad. Nearly 40% of India's pharmaceutical production happens in Telangana, Hyderabad. We are proud that 1 in every vaccine produced anywhere in the world is developed or manufactured in Hyderabad, Telangana. Genome Valley in Hyderabad is India's largest cluster for life sciences, research and development. Hyderabad has become the preferred global destination for cutting-edge capability centers for world's top pharmaceutical and biotechnology companies. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు స్పోర్ట్స్ సూట్, షూస్ ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రారంభించారు. సమగ్ర శిక్ష PABలోనూ దీనికి కేంద్రం అనుమతిచ్చింది. దీనికయ్యే ఖర్చులు 60% కేంద్రం ఇవ్వనుంది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో 1,00,000 మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.